బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా టోకెన్ల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు. రోజుకు 25,000 వరకు ఉన్న టోకెన్ల సంఖ్యను చిరుత కారణంగా వైసీపీ టైంలో 5,000కు తగ్గించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్యను మళ్లీ పెంచుతామని టీటీడీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి నడక మార్గానికి సంబంధించి అలిపిరి శ్రీవారి మెట్టు ఉన్నాయి. ఆ శ్రీవారి మెట్టు మార్గంలో తెల్లవారుజామున 5 గంటల సమయానికి నుంచి 6 గంటల వరకు మధ్య కాలంలో 5,000 టోకన్స్ శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇష్యూ చేస్తున్నారు. గతంలో అలిపిరి నడక మార్గంలో కూడా 10 నుంచి 25,000 వరకు టోకన్స్ ఇష్యూ జారీ చేసేవారు. అయితే ఏదైతే చిరుతపులి కారణం చూపించి అప్పట్లో పాలక మండలి పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేసిన పరిస్థితి. తాజాగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలక మండలి ఏదైతే అలిపిరి నడక మార్గంలో టోకన్స్ పునరుద్ధరణ చేస్తానంటూ కూడా ఏదైతే పాలక మండలి సమావేశంలో 1-2 సార్లు చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు టీటీడీ అధికారులు కానీ పాలక మండలి కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే భక్తులు పూర్తి స్థాయిలో తమకు అలిపిరి నడక మార్గం నుంచి టోకన్స్ ఇష్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఓవైపు ఏదైతే టైమ్ స్లాట్ టోకన్స్ తిరుపతిలోనే భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా విష్ణు నివాసం శ్రీనివాసంలో ఇస్తున్నారు. అది రాత్రి 9 గంటల నుంచి, ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి ఇవ్వడంతో చాలామంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 5 గంటల సమయానికి ట్రైన్స్ దిగడము, వారు తిరిగిటు తమ మొక్కులు చెల్లించుకోవడానికి నడక మార్గంలో శ్రీవారి అలిపిరి నడక మార్గంలో ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది వెంకటరమణ స్వామి సేవలు. కానీ గతంలో ఇక్కడ నడుచుకుంటూ పోతా ఉన్న టైంలో గాలిగోపురం దగ్గర టోకన్లు ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు ఇవ్వడం లేదు. కొంచెం ఇస్తే సార్వజనికులకి నడుచుకుంటూ పోయే వాళ్ళకి బాగా అవుతా ఉంది అని మా ఆవేదన, మనవి అని చెప్తూ ఉంటాము. ఇది దయచేసి టీటీడీ వాళ్ళు అనుకూలం చేసిస్తే బాగుంటుందని తమ దగ్గర కోరుకుంటా ఉంటాము. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు ఇక్కడ ఇచ్చేవాళ్ళు టోకన్, ఇప్పుడేమో శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తున్నారు. అది కూడా 5,000 ఏమో ఇస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక్కటి కన్సిడర్ చేసి ఇక్కడ కూడా కొన్ని టికెట్స్ అనేది ఇస్తే బెటర్గా ఉంటుంది. ఇంతకుముందు మాకు అలిపిరి నడుచుకుపోయేటప్పుడు ఇక్కడే స్వామివారి టెంపుల్ దగ్గరే టోకన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు టైం స్లాట్స్ ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి భక్తుల తరపున కోరుకుంటుంది ఏమంటే అలిపిరి మెట్ల దగ్గరనే, ఇక్కడ మనకి పాదాల దగ్గరనే నడుచుకుని పోయే చోట ఆ సౌకర్యం కల్పించాలని నేను అలిపిరి మార్గం గుండా మాకు టోకన్స్ ఇస్తే బాగుంటుంది. మేము ప్రొద్దుటూరు నుంచి నడిచేస్తున్నాం. ఇంతకుముందు తీసుకున్నాం. తెలీదు. మేము తిరుమల అలిపిరి మార్గం నడిచి వెళ్తున్నాము. మాకు కూడా దివ్య దర్శనానికి టోకెన్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రిక్వెస్ట్ టీటీడీ దేవస్థానం to give the tokens, free tokens to the pilgrims also which are coming through this way. ఇలాంటి వారందరికీ ఉపయోగకరంగా ఏదైతే అలిపిరి గతంలో గాలిగోపురం వద్ద టోకన్స్ ఇచ్చేవారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలంటూ వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే దీని గురించి ఎవరు పట్టించుకుంటున్న పాపాన పోలేదు. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దందా నడుస్తుందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే రైలు దిగినా బస్సు దిగిన ప్రయాణికులను నేరుగా ఆటో వాళ్ళలు, జీపులకు సంబంధించిన వారు ఒక్కొక్క భక్తుడి నుంచి 1,000 రూపాయలు తీసుకొని అక్కడికి తీసుకువెళ్తున్నారు. అక్కడ కూడా మాఫియా కూడా నడుస్తుంది. ఏదైతే క్యూ లైన్లో ఉన్న పరిస్థితుల్లో క్యూ లైన్లో ఉన్న అధికారులు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కక్కుర్తిపడి ఇటు ఆటోల ద్వారా వచ్చే వారితో, ఆటో వాళ్ళతో కుమ్మక్కయ్యి సిండికేట్గా మారి వారిని క్యూ లైన్లో పెడుతూ ఒక్కో భక్తుడి నుంచి 1,000 రూపాయలు ఇటు ఆటో వాళ్ళ అటు సెక్యూరిటీ సిబ్బంది కలిసి వసూలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు సక్రమంగా కొనసాగుతుంది. ఆ తర్వాత యథావిధిగా ఆడ మాఫియా నడుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గొడవలు కూడా చెలరేగుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం వద్ద నుంచి దందా నడుస్తుందంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గంలో కేవలం 5,000 టోకన్స్ మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు అలిపిరి నడక మార్గంలో ఒక 25,000 టోకన్స్ ఇస్తే చాలా బాగుంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో ఇక వేసవి సెలవులు ప్రారంభమైనాయి. ప్రతిరోజు 60 నుంచి 70,000 మంది, 1,00,000 మంది వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటే ఇందులో 40 నుంచి 50,000 మంది నడిచి వెళ్తున్నారు. అంటే పరీక్షల్లో పాస్ అయిన వారు, తమ కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకుంటూ పైకి వెళ్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో వారికి సర్వదర్శనం టోకన్స్ ఇక్కడే ఇష్యూ చేస్తే పరిస్థితి సజావుగా ఉంటుందంటూ కూడా వారు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి తుది నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఉన్నతాధికారులు వెంటనే ఇటు
అలిపిరి మెట్టు మార్గంలో ఏదైతే టైం స్లాట్ టోకన్స్ ఇష్యూ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి, అలిపిరి.